ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ఆ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రవణ్ గారు. ఫస్ట్లీ ఈ మూవీలో శ్రవణ్ గారు హ్యాస్ డన్ అ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్. చాలా కష్టపడ్డారు. ఒక రోల్ నుంచి ఒక +40 నుంచి ఇంకా ఒక యంగ్ రోల్కి అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఆ లుక్స్ కానీ, బాడీ కానీ, ఎనీథింగ్. అండ్ హీ హాస్ డన్ అ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్. So I really hope, and I'm sure we'll get success, Shravan Garu. Yeah. So thank you for coming. It's really a very special day for me. Yeah. So my special thanks to my Yadurita team. The team was really been supportive throughout my shooting time, and special thanks to Bala Murugan. He's the director. The director is the captain of the ship who leads their team. The first time I saw the teaser, I felt mind blown because I know each and every one out here, the entire cast and crew. I have personally seen that they've put their heart and soul into this movie, and it's definitely one of my favorite. It is going to be one of my favorite movies, all-time favorite movies, because of lot many things. It's special in so many ways. I have to thank each and every one out here for giving me this opportunity, especially Bala, because I thank you so much to my hero because he believed me, he gave me a chance to me. I think is whatever I expect to him, he will give more than 100% on the screen. Definitely you like him very much, and I thank to my whole team, Leona, Gia and Meghana, and I thank you so much to my technicians, DOP, editor, music director, and my writer, and my assistant directors, and fight master, and thank to everyone, and my PROs, Naidu sir, Funny sir. Thank you so much everyone. It's an emotional drama between father and son. నాకు 2 అబ్బాయిలండి. సో నేను ఎప్పుడు మా పిల్లలతోని చాలా రెస్పాన్సిబుల్ ఫాదర్ అనుకుంటాను. ఇన్ని రోజులు కూడా అనుకున్నాను. ఈ స్టోరీ వినక ముందు కూడా అనుకున్నాను. విన్న తర్వాత నేను రెస్పాన్సిబుల్ ఫాదర్ కానని అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరికి పిల్లలు ఉంటారు. సో మనం పిల్లలకు స్కూల్ ఫీజు కడతాము, బట్టలు కొనిస్తాము, సో వాళ్ళకు ఫుడ్, వాళ్ళకి కావాల్సింది కార్లలో స్కూల్కి పంపిస్తాము. సో మన రైట్ డ్యూటీస్ అన్నీ నెరవేర్చుకున్నాం, ఇంకా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం అనుకుంటున్నారు. సో అది ఎట్టి పరిస్థితుల్లో రెస్పాన్సిబుల్ ఫాదర్ డ్యూటీస్ కాదండి. పిల్లల్ని రెస్పాన్సిబుల్గా చూసుకోవడం అంటే పిల్లల్ని వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళ అట్లీస్ట్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో అట్లీస్ట్ వీకెండ్లో అయినా, లేకపోతే వాళ్ళతో కలిసి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళకి స్నానం చేయించాలి, వాళ్ళకు ఫుడ్ తినిపించాలి, వాళ్ళకు వంట చేసి పెట్టాలి అప్పుడప్పుడు. సో వాళ్ళకు పాటీ కూడా కడిగితే బాగుంటుంది యాక్చువల్గా. అంటే ఒక మదరే కాదు, ఫాదర్ కూడా ఇవన్నీ చేయాలి. చేస్తే చాలా బాగుంటుంది, మీరు కూడా చాలా మంచిగా ఫీల్ అవుతారు. సో అలాంటి స్టోరీ ఎదురీత అంత ఎమోషనల్గా పోయే సబ్జెక్ట్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ కొడుకును తండ్రి మర్చిపోతాడు. అక్కడి నుంచి సినిమా ఏమైంది, ఎలా పోయింది, ఎక్కడి వరకు వచ్చింది అనేది చాలా ఎమోషనల్గా చూపించారు మా డైరెక్టర్ బాలమురుగన్.